వెల్కమ్ టు భూవికా స్టడీస్. ఈరోజు 29th జనవరి 2021 టాప్ 15 కరెంట్ అఫైర్స్ని డిస్కస్ చేయడం జరుగుతుంది. సో అందరు కామెంట్లో అడగడం వల్ల తెలుగులో రాయండి సార్ అని అడగడం వల్ల ఇప్పటి నుంచి మన వీడియోస్లో ఇంగ్లీష్ అండ్ తెలుగు రెండు కనపడతాయి. సో ఎవరైనా కానీ మన ఛానల్లో మొదటిసారి విజిట్ చేస్తుంటే ప్లీజ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీలైనంత మందికి మన ఛానల్ అనేది షేర్ చేయండి. సో దీనికి సంబంధించి ఈ వీడియోకి సంబంధించిన పీడిఎఫ్ అనేది మనం టెలిగ్రామ్ గ్రూప్లో ఇవ్వడం జరిగింది. టెలిగ్రామ్ గ్రూప్ ఒక లింక్ అనేది కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను. సో మీరు అక్కడ నుంచి జాయిన్ అయ్యి అక్కడ నుంచి మీరు టెలిగ్రామ్ గ్రూప్లో నుంచి పీడిఎఫ్స్ అనేది డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఓకే, సో మర్చిపోకుండా మన ఛానల్ అనేది అందరికీ ఫార్వర్డ్ చేయండి. ఓకే, సో ఫస్ట్ క్వశ్చన్ చూద్దాం. ఫస్ట్ క్వశ్చన్ సో నేను తెలుగు అండ్ మరి ఇంగ్లీష్లో రెండిట్లో చదువుతాను. ఆప్షన్స్ వచ్చేసి నేను డైరెక్ట్గా ఆన్సర్ మాత్రమే చెప్పడం జరుగుతుంది. ఓకే, వేర్ హ్యాస్ బీన్ స్టార్టెడ్ ద ఫస్ట్ బోట్ లైబ్రరీ? వేర్ హ్యాస్ బీన్ స్టార్టెడ్ ద ఫస్ట్ బోట్ లైబ్రరీ? మొదటి బోట్ లైబ్రరీ ఎక్కడ ప్రారంభించబడింది? మొదటి బోట్ లైబ్రరీ ఎక్కడ ప్రారంభించబడింది? ఆన్సర్ వచ్చేసి కోల్కత్తా. ఆన్సర్ వచ్చేసి కోల్కత్తా. Chief Minister of Tamil Nadu inaugurates the Jayalalitha Memorial in which city? Chief Minister of Tamil Nadu inaugurates Jayalalitha Memorial in which city? తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత స్మారకాన్ని ఏ నగరంలో ప్రారంభించారు? తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత స్మారకాన్ని ఏ నగరంలో ప్రారంభించారు? ఆన్సర్ వచ్చేసి చెన్నై. ఆన్సర్ వచ్చేసి చెన్నై. ఆన్సర్ వచ్చేసి చెన్నై. సో ప్లీజ్ వీడియోని లైక్ చేయండి, వీలైనంత మందికి మన వీడియోస్ అనేది షేర్ చేయండి. ఓకే, జస్టిస్ సంజయ్ కుమార్ హ్యాస్ బీన్ అపాయింటెడ్ యాజ్ ది న్యూ చీఫ్ జస్టిస్ ఆఫ్ విచ్ స్టేట్ హైకోర్ట్? జస్టిస్ సంజయ్ కుమార్ హ్యాస్ బీన్ అపాయింటెడ్ యాజ్ ద న్యూ చీఫ్ జస్టిస్ ఆఫ్ విచ్ స్టేట్ హైకోర్ట్? ఏ రాష్ట్ర హైకోర్టుకు కొత్త ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ సంజయ్ కుమార్ నియమితులయ్యారు? ఏ రాష్ట్ర హైకోర్టుకు కొత్త ప్రధాని న్యాయమూర్తిగా జస్టిస్ సంజయ్ కుమార్ నియమితులు అయ్యారు? ఆన్సర్ వచ్చేసి మణిపూర్. ఆన్సర్ వచ్చేసి మణిపూర్. ఇంటర్నేషనల్ బ్యాంకింగ్ యూనిట్ ఆఫ్ హెచ్ఎస్బిసి హ్యాస్ బీన్ inaugurated in which state? ఇంటర్నేషనల్ బ్యాంకింగ్ యూనిట్ ఆఫ్ హెచ్ఎస్బిసి హ్యాస్ బీన్ inaugurated in which state? హెచ్ఎస్బిసి యొక్క అంతర్జాతీయ బ్యాంకింగ్ యూనిట్ ఏ రాష్ట్రంలో ప్రారంభించబడింది? హెచ్ఎస్బిసి యొక్క అంతర్జాతీయ బ్యాంకింగ్ యూనిట్ ఏ రాష్ట్రంలో ప్రారంభించబడింది? ఆన్సర్ వచ్చేసి గుజరాత్. ఆన్సర్ వచ్చేసి గుజరాత్. సో ప్లీజ్ వీలైనంత మందికి మన వీడియోస్ అనేది షేర్ చేయండి. ఓకే, వీడియోని మొదటిసారి చూస్తుంటే ప్లీజ్ లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. Which state has announced an annual award for women of Dakshayani Velayudham? Dakshayani Velayudham. Which state has announced an annual award for women of Dakshayani Velayudham? So దక్షయాని వేలాయుధన్ మహిళా వార్షిక అవార్డును ఏ రాష్ట్రం ప్రకటించింది? దక్షయాని వేలాయుధన్ మహిళకు వార్షిక అవార్డును ఏ రాష్ట్రం ప్రకటించింది? ఆన్సర్ వచ్చేసి కేరళ. ఆన్సర్ వచ్చేసి కేరళ. వేర్ హ్యాస్ బీన్ స్టార్టెడ్ ద యాన్యువల్ ఆదివాసీ మేళా? వేర్ హ్యాస్ బీన్ స్టార్టెడ్ ద యాన్యువల్ ఆదివాసీ మేళా? వార్షిక ఆదివాసీ మేళా ఎక్కడ ప్రారంభించబడింది? వార్షిక ఆదివాసీ మేళా ఎక్కడ ప్రారంభించబడింది? ఆన్సర్ వచ్చేసి భువనేశ్వర్. ఆన్సర్ వచ్చేసి భువనేశ్వర్. ఆన్సర్ వచ్చేసి భువనేశ్వర్. Recently, who received the posthumous Mahavira Chakra Award? Who recently received the posthumous Mahavira Chakra Award? ఇటీవలే మరణాంతరం మహావీర చక్ర అవార్డును ఎవరు అందుకున్నారు? ఇటీవల మరణాంతరం
మహావీర చక్ర అవార్డును ఎవరు అనుకున్నారు? ఆన్సర్ బి సంతోష్ బాబు. బి సంతోష్ బాబు. Ashwin Tiwari and Swaminath Jankiram appointed of 2 MD in which bank? Ashwin Tiwari and Swaminath Jankiram appointed of 2 MD in which bank? అశ్విన్ తివారీ మరియు స్వామినాథ్ జానకీరామ్ ఇద్దరు ఎండీలను ఏ బ్యాంకులో నియమించారు? అశ్విన్ తివారీ మరియు స్వామినాథ్ జానకీరామ్ ఇద్దరు ఎండీలను ఏ బ్యాంకులో నియమించారు? సో ఆన్సర్ వచ్చేసి ఎస్బీఐ. ఆన్సర్ వచ్చేసి ఎస్బీఐ. Which bank has sanctioned by UAE Central Bank for violating anti-money laundering law? Which bank has sanctioned by UAE Central Bank of violating anti-money laundering? మనీ లాండరింగ్ నిరోధక చట్టాన్ని ఉల్లంఘించినందుకు యుఏఈ సెంట్రల్ బ్యాంక్ ఏ బ్యాంకును మంజూరు చేసింది? మనీ లాండరింగ్ నిరోధక చట్టాన్ని ఉల్లంఘించినందుకు యుఏఈ సెంట్రల్ బ్యాంక్ ఏ బ్యాంకును మంజూరు చేసింది? ఆన్సర్ వచ్చేసి బ్యాంక్ ఆఫ్ బరోడా. ఆన్సర్ వచ్చేసి బ్యాంక్ ఆఫ్ బరోడా. Eighteen years old Manija Tahor has become the first woman break dancer of which country? 18 years old Manija Tahor has become the first woman break dancer of which country? First break dancer of which country? 18 ఏళ్ల మనీజా తోహర్ ఏ దేశానికి తొలి మహిళా బ్రేక్ డాన్సర్ అయ్యారు? 18 ఏళ్ల మనీజా తోహర్ ఏ దేశానికి తొలి మహిళా బ్రేక్ డాన్సర్ అయ్యారు? ఏ దేశానికి అంటే ఆఫ్ఘనిస్తాన్. Who became the first woman Treasury Secretary of the United States of America? Who has become the first woman Treasury Secretary of the United States of America? అమెరికా సంయుక్త రాష్ట్రాల్లో మొదట మహిళా ఖనిజ అధికారి ఎవరు? అమెరికా సంయుక్త రాష్ట్రాల మొదట మహిళా ఖనిజ కార్యదర్శి ఎవరు? ఆన్సర్ వచ్చేసి జెనెట్ యెల్లెన్. Which cricketer has become the first foreign player to earn 100 crore rupees for IPL? Which cricketer has been the first foreign player to earn 100 crore rupees from IPL? ఎవరు గెస్ చేయండి. డేవిడ్. ఐపీఎల్ నుంచి 100 కోట్ల రూపాయలు సంపాదించిన తొలి విదేశీ ఆటగాడు ఏ క్రికెటర్ నిలిచాడు? ఐపీఎల్ నుంచి 100 కోట్ల రూపాయలు సంపాదించిన తొలి విదేశీ ఆటగాడు ఏ క్రికెటర్ నిలిచాడు? ఏబీ డివిలియర్స్. India has pledged how many amount for the UN Peace Building Fund this year? సారీ, ఈ క్వశ్చన్ మిస్ అయినట్టుంది. ఇండియన్ హ్యాస్ ప్లెడ్జ్డ్ హౌ మెనీ అంటే తెలుగులో రాయడం మిస్ అయింది. ఇండియా హ్యాస్ ప్లెడ్జ్డ్ హౌ మెనీ అమౌంట్ ఫర్ ద యూఎన్ పీస్ బిల్డింగ్ ఫండ్ ఫర్ దిస్ ఇయర్? ఆన్సర్ వచ్చేసి $150,000.
Which state won the National Award of Best Electoral Practice 2020? Which state won the National Award for Best Electoral Practice 2020? ఉత్తమ ఎన్నికల పద్ధతులకు 2020 జాతీయ అవార్డును గెలుచుకున్న రాష్ట్రం ఏది? ఉత్తమ ఎన్నికల పద్ధతులకు 2020 జాతీయ అవార్డును గెలుచుకున్న రాష్ట్రం ఏది? ఆన్సర్ వచ్చేసి మేఘాలయ. ఆన్సర్ వచ్చేసి మేఘాలయ. The Finance Minister has released how much amount to the states for providing grants to rural local bodies. The Finance Minister has released how amount to the states for providing grants to rural local bodies. So తెలుగులో గ్రామీణ స్థానిక సంస్థలకు గ్రాంట్లు ఇవ్వడానికి రాష్ట్రాలకు ఎంత మొత్తాన్ని ఆర్థిక మంత్రిత్వ శాఖ విడుదల చేసింది? గ్రామీణ స్థానిక సంస్థలకు గ్రాంట్లు ఇవ్వడానికి రాష్ట్రాలకు ఎంత మొత్తాన్ని ఆర్థిక మంత్రిత్వ శాఖ విడుదల చేసింది? ఆన్సర్ వచ్చేసి 12,351 crores. 12,351 crores. సో ఇవ్వండి ఈరోజు టాప్ 15 కరెంట్ అఫైర్స్. సో మీకు నన్ను వీడియో నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎవరైనా మన ఛానల్ని మొదటిసారి విజిట్ చేసి ఉంటే ప్లీజ్ భువికా స్టడీస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే దీనికి సంబంధించి పీడిఎఫ్ అనేది మనం కింద టెలిగ్రామ్ గ్రూప్ అనేది ఇవ్వడం జరిగింది. సో మీరు అక్కడ జాయిన్ అవుతే రైట్ 10 o'clock మనం పీడిఎఫ్స్ అనేది అప్లోడ్ చేయడం జరుగుతుంది. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.